ముందుగా అందరికీ నమస్కారం. ఇవాళ మన టాపిక్ వచ్చేసి మోటార్ వెహికల్ గురించి. యాక్సిడెంట్ జరిగిన తర్వాత క్లెయిమ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ ఫైల్ చేయాలి, కాంపెన్సేషన్ ఎలాగా, అలాగే కొత్త చట్టాలు, అలాగే రూల్స్, మోటార్ వెహికల్ యాక్ట్, అలాగే మొత్తం A to Z ఇవాళ చెప్పడానికి ట్రై చేస్తాను. దానికన్నా ముందు కొత్తగా వచ్చిన రూల్స్ ఏంటో, దానికి పడే శిక్షలు ఏంటో, దానికి పడే ఫైన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. దాని తర్వాత A to Z యాక్సిడెంట్ సంబంధించి మొత్తం అంతా చెప్తాను. ట్రాఫిక్ సంబంధించి కొత్తగా చట్టాలు కొన్ని వచ్చాయి, అవి పాటించాలన్నమాట. లేకపోతే భారీ జరిమానాలు, దానికి తోడు శిక్షలు కూడా ఉన్నాయి. ఇవి రూల్స్ అన్నీ ఎందుకు పెట్టారంటే కొందరు తాగి డ్రైవింగ్ చేస్తున్నారు, దానివల్ల చాలా ప్రమాదాలు అవుతున్నాయి. అవి మీరు కూడా చూస్తున్నారు, రోజు ఎన్ని చూస్తున్నారు యాక్సిడెంట్లు. అలాగే కొందరు ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులు పిల్లలకి, మైనర్ పిల్లలకి బైక్ కానీ కారు కానీ ఇస్తున్నారు, వాళ్ళకి అసలు డ్రైవింగ్ లైసెన్సే కూడా ఉండదు. సో అలాంటి వాళ్ళు కూడా యాక్సిడెంట్లు అనేది కూడా చాలా చేస్తున్నారు. అది మాత్రమే కాకుండా చాలామంది హెల్మెట్ పెట్టుకోరు. ఈవెన్ బైక్ మీద ముగ్గురు కూడా వెళ్ళిపోతుంటారు, నలుగురు కూడా వెళ్ళిపోతుంటారు. చాలామంది ఏమనుకుంటారు, ఒకరు హెల్మెట్ పెట్టుకుంటే చాలు, వెనకాల వాళ్ళకి పర్లేదులే అనుకుంటారు. ఓన్లీ ట్రాఫిక్ పోలీసులను చూసే భయపడతారు తప్ప ఏమైనా యాక్సిడెంట్ అయితే వెనకాల వాళ్ళకి తగలదా, వెనకాల వాళ్ళకి దెబ్బ తగలవా, వాళ్ళకి ప్రాణాలు కాదా? సో అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. కానీ చాలామంది ఇప్పుడు హెల్మెట్ ఎవరు పెట్టుకుంటాం, దాన్ని ఎక్కడ మోసుకుని వెళ్తాం, ఎక్కడికన్నా పని ఉంటే దాన్ని చేతితో పట్టుకుని తిరగాలని చెప్పేసి హెల్మెట్ చాలామంది పట్టుకుని వెళ్ళరు. ఆ హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల కూడా ఇప్పుడు ఫైన్లు అనేవి కూడా వేశారు. ఆ కొత్తగా వచ్చిన రూల్స్ ఏంటో కొన్ని ఒకసారి చూద్దాం. హెల్మెట్ అనేది ఒకరికి మాత్రమే కాదు, ఇద్దరికి కూడా ఉండాలి. ఇద్దరు కూడా తీసుకెళ్ళకపోతే ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఫైన్. 194D సెక్షన్ ప్రకారం 1000 రూపీస్ జరిమానా. అలాగే ఇన్సూరెన్స్ ఉండాలి ప్రతి దానికి, ప్రతి వెహికల్కి. సెక్షన్ 196A ప్రకారం ఇన్సూరెన్స్ లేకపోతే ఫస్ట్ తప్పుకి 1000 రూపీస్ ఫైన్. అదే రెండోసారి కూడా లైసెన్స్ అనేది తీసుకెళ్ళకపోతే 2000 రూపీస్ ఫైన్. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే సెక్షన్ 181 ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్ 5000 రూపీస్ ఫైన్. డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేకపోతే. పొల్యూషన్ లేకుండా బైక్ నడిపితే 1500 ఫైన్ పట్టుకుంటే. సెక్షన్ 184 అంటే ఏంటి, సెల్ ఫోన్తో డ్రైవింగ్ చేస్తే, అంటే మాట్లాడుతూ ఫోన్ డ్రైవ్ చేస్తే ఎవరైనా పోలీసులు పట్టుకున్నారంటే 1500 రూపాయలు ఫైన్. అది కాకుండా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం 1988లో వచ్చింది. దీని ప్రకారం అలాగే ఏమన్నా ర్యాష్ డ్రైవింగ్ చేసినా, ఏదైనా యాక్సిడెంట్ కానీ అలాంటివి ఏమన్నా చేసినా కూడా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే పోలీసులు చూసి పట్టుకుంటే సో జైలు శిక్ష కూడా పడే అవకాశం కూడా ఉంది. అలాగే ఆటో డ్రైవర్లు యూనిఫామ్ లేకుండా డ్రైవ్ చేస్తే ఫస్ట్ ఫైన్ 150 రూపీస్, తర్వాత 300. సెక్షన్ 177 ప్రకారం 194D1 కార్ డ్రైవ్ చేస్తూ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోరు, అలాంటి వాళ్ళకి అనమాట 1000 రూపీస్ ఫైన్. సెక్షన్ 180 ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్ రిజిస్ట్రేషన్ లేకపోతే బండి అంటే వెహికల్ ఫిట్గా లేకుండా, అంటే బ్రేకులు కానీ లేకపోతే అవి ఏమి కూడా పని చేయకుండా ఉంటే, అది ఏమైనా చెక్ చేసినప్పుడు తెలిస్తే పోలీసులు, సో అప్పుడు 2000 నుండి 5000 వరకు ఫైన్. 183D అంటే స్పీడ్గా డ్రైవింగ్ చేస్తే అలాంటి వాళ్ళకి 3000 ఫైన్. 194C ట్రిపుల్ రైడ్, ముగ్గురు డ్రైవ్ చేస్తుంటారు కదా, సో అలాంటి వారికి 1000 రూపీస్ ఫైన్. సెక్షన్ 189 అంటే రేసింగ్లు గంట చేస్తుంటారు కదా చాలామంది కుర్రాళ్ళు, సో వాళ్ళకి 1000 రూపీస్ ఫైన్. కొన్నిసార్లు జైలు శిక్ష కూడా. సౌండ్ పొల్యూషన్ చేస్తే వాళ్ళకి 1000 రూపీస్ ఫైన్. సెక్షన్ 181 అంటే దేనికి, మైనర్ పిల్లలకి. పెద్దవాళ్ళకి గుర్తుంచుకోండి, పెద్దవాళ్ళు కానీ పిల్లలకి ఏమన్నా సరే బండి ఏమన్నా ఇస్తే మీరు ఫైన్ కట్టాలి. సెక్షన్ 177 అంటే దేనికి, నెంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోతే నెంబర్ ప్లేటే పెట్టకపోతే దానికి 500 వరకు ఫైన్ వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు ట్రాఫిక్ రూల్స్ గురించి, వాటి చట్టాల గురించి, దాని మీద ఫైన్లు, శిక్షల గురించి తెలుసుకున్నాం కదా. కానీ మనకంటూ డ్రైవింగ్ చేసే వాళ్ళకి కూడా కొన్ని హక్కులు కూడా ఉంటాయి. ట్రాఫిక్ సిగ్నల్ జంప్ అయితే, ఒకవేళ ఏదైనా సరే ఏదో సందర్భంలో మనం జంప్ చేస్తాం, అలాంటి సందర్భంలో పోలీసులు మన కీ అనేది తీసేసుకుంటారు. అలాంటప్పుడు మోటార్ వెహికల్ యాక్ట్ 1932 సెక్షన్ 130 ప్రకారం పోలీసులకి అలా తీసుకునే హక్కు లేదు. ఒకవేళ అలా ఎవరైనా సరే కానిస్టేబుల్ మీ దగ్గర తీసుకున్నట్లయితే మీరు ట్రాఫిక్ డిఎస్పీకి కంప్లైంట్ కూడా చేయొచ్చు, ఆ హక్కు కూడా మీకు ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, లేకపోతే ఈ డాక్యుమెంట్స్ అన్నీ నార్మల్ పోలీస్ వాళ్ళకి చెక్ చేసే అధికారం లేదు, ఓన్లీ ట్రాఫిక్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ ఉండి మిమ్మల్ని పోలీసులు పట్టుకుంటే, సో అప్పుడు చూపించడానికి మీ దగ్గర లేకపోతే యాజ్ పర్ రూల్ 139 ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్ వితిన్ 15 డేస్లో మీరు ట్రాఫిక్ పోలీస్ దగ్గరికి వెళ్ళి లేదా ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి ఏవైతే డాక్యుమెంట్స్ మిమ్మల్ని అడిగారో ఆ ఒక్కో డాక్యుమెంట్కి 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. సో మిమ్మల్ని ఎవరైనా సరే పట్టుకుంటే కంగారు పడిపోకుండా వాళ్ళకి 1000 2000 ఇచ్చేయకుండానే సో మీరు ఇలా కూడా చేయొచ్చు. ఇది కూడా ఉపయోగించి మీరు చెప్పచ్చు
పోలీసులకి. కానీ ఇలా ఎంతమంది చేస్తుంటారు, పోలీసులు పట్టుకోగానే భయం వేసి 1000 2000 ఇచ్చేసేసి అప్పటికప్పుడు దులిపించేసుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే అది ఆ అమౌంట్ అనేది ఇది ఇవ్వకపోతే పోలీసులు బండి పట్టేసుకుంటారని, ఆ డాక్యుమెంట్ తెచ్చే వరకు ఇవ్వరని, సో వాళ్ళేం అనలామని చెప్పేసి ఇలా చేస్తుంటారు. కానీ ఇది కూడా ఉంది అని మీకు తెలియడం కోసం అనమాట ఇప్పుడు చెప్పడం జరిగింది. ఒక యాక్సిడెంట్ ఏమైనా జరిగినప్పుడు ఎవరైనా చూసిన వ్యక్తి కానీ లేకపోతే సరే ఎవరైనా సరే వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ కూడా పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయవచ్చు. అలాగే ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, సో అతను వెళ్ళి కంప్లైంట్ చేసుకోలేడు, ఎందుకంటే అతను గాయాలు అవుతాయి కాబట్టి. సో తర్వాత ఎవరైనా సరే అతన్ని చూసిన తర్వాత ఆ యాక్సిడెంట్ గురించి వెళ్ళి ప్రైవేట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అనేది కూడా మీరు రిపోర్ట్ చేయొచ్చు. ముందుగా అతను హాస్పిటల్లో జాయిన్ చేసి మీరు కంప్లైంట్ అనేది కూడా రైజ్ చేయవచ్చు. కానీ మీకు ఏమీ కాదు, ఇలాంటి కంప్లైంట్ చేస్తే భయపడాల్సిన పని కూడా ఏమీ లేదు. అలాగే ఎవరైనా సరే యాక్సిడెంట్ అయ్యి ఏమైనా స్థితిలో ఉంటే మీరు కంప్లైంట్ అనేది పెట్టవచ్చు, భయపడాల్సిన పని లేదు. మీరు కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఏమీ ఉండదు. చాలామంది అలాంటి యాక్సిడెంట్లు చూసి భయపడిపోతుంటారు. ఒకవేళ ఎవరు కేసు ఫైల్ చేయకపోతే, కంప్లైంట్ రైజ్ చేయకపోతే పోలీసులే సెల్ఫ్గా కేసు అనేది కూడా తీసుకోవచ్చు. సెక్షన్ 281, 125 ఆఫ్ BNS ప్రకారం సో పోలీసులు సెల్ఫ్గా కూడా కేసు అనేది తీసుకోవచ్చు, రిజిస్టర్ చేయవచ్చు. ఒకవేళ డ్రైవర్ ర్యాష్గా డ్రైవ్ చేసి ఆ ర్యాష్గా డ్రైవింగ్ వల్ల గాయాలు ఏమన్నా అయితే సెక్షన్ 281 ఆఫ్ ప్రకారం సో కేసు అనేది ఫైల్ చేయవచ్చు, రిజిస్టర్ చేయవచ్చు. ర్యాష్ డ్రైవింగ్ వల్ల యాక్సిడెంట్ ఏమన్నా జరిగితే అందులో సెక్షన్ 125 యాడ్ చేస్తారు. యాక్సిడెంట్ చేసిన వెహికల్కి వ్యాలిడ్ ఇన్సూరెన్స్ అనేది లేకపోతే 46 అండ్ 196 మోటార్ వెహికల్ యాడ్ ఇది కూడా ఇంక్లూడ్ చేస్తారనమాట. ఒకవేళ ఆ డ్రైవర్కి లైసెన్స్ లేకపోయినా అతను ఏమైనా సరే అన్ఫిట్గా ఉంటే, అంటే ఫిజికల్గా ఏమన్నా సరే అతను ఏమైనా అన్ఫిట్గా ఉంటే మెంటల్లీ కానీ నడపలేకపోయినా లేదా మైనర్ పిల్లలైనా సెక్షన్ 180 అండ్ 3 అండ్ 181. అలాగే డ్రైవర్ ఆల్కహాల్ తీసుకుని బండి నడిపితే సెక్షన్ 185 మోటార్ వెహికల్ యాడ్ కూడా అందులో కలుపుతారు, యాడ్ చేసి FIR రిజిస్టర్ చేస్తారు. ఇక ఇది మాత్రమే కాకుండా యాక్సిడెంట్కి గురైన వ్యక్తి చనిపోతే సో 106 BNS కూడా యాడ్ చేస్తారు అతని మీద. అలాగే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 106 యాడ్ చేసినప్పుడు 125 యాడ్ చేయడం జరగదు అనమాట. ఎందుకంటే 125 అంటే ర్యాష్ డ్రైవింగ్లోకి వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ డెత్ అయిపోయింది కదా. సెక్షన్ 281 అంటే ఇది ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఎవరికైనా సరే ప్రమాదం జరిగితే అతనికి 6 months వరకు జైలు శిక్ష, జరిమానా 2 కూడా ఉంటాయి. ఇక 106 BNS అంటే ఇది యాక్సిడెంట్ వల్ల అతను ఏమైనా సరే చనిపోతే లైఫ్ ఇంప్రిజ్మెంట్ కూడా ఉంటుంది. కోర్టు డిసైడ్ చేస్తుంది, సో అది మనం చెప్పలేం. అలాగే యాక్సిడెంట్ చేసిన వ్యక్తి అవతల వ్యక్తి ఏమైనా చనిపోతే అది యాక్సిడెంట్ చేసిన వ్యక్తి పోలీసులకు కానీ కోర్టుకు కానీ ఇన్ఫార్మ్ చేయకుండా అతను పారిపోతే సో అప్ టు 10 years వరకు జైలు శిక్ష, జరిమానా కూడా ఉంటుంది. వీటికి అప్ టు 2 years వరకు ఉండేవి శిక్షలు, ఇప్పుడు పెరిగాయి. ఇప్పుడు ఈ కేసులన్నీ మేజిస్ట్రేట్ కోర్టులో హ్యాండిల్ చేయరు, సెషన్ కోర్టులోనే హ్యాండిల్ చేస్తారు. ఎందుకంటే మేజిస్ట్రేట్ కోర్టులో 3 years వరకు పనిష్మెంట్లు మాత్రమే చూస్తుంది. సెక్షన్ 125 ఆఫ్ BNS అంటే ర్యాష్ డ్రైవింగ్ కానీ అలాంటివి ఏమైనా చేసి మనిషి ప్రాణాలకి కొంచెం అపాయం ఏమన్నా, వాళ్ళకి భద్రత కానీ ఏమైనా సరే ఇలాంటివి ఏమైనా గురి చేస్తే అప్ టు 6 months వరకు జైలు శిక్ష. ఒకవేళ ప్రమాదం జరిగితే సబ్సెక్షన్ A ఆఫ్ 125 BNS వర్తిస్తుంది. చిన్న దెబ్బలు ఏమైనా తగిలితే ఏ యాడ్ చేస్తారనమాట. దీనికి 6 months వరకు జైలు శిక్ష, అలాగే 3000 వరకు ఫైన్ కూడా ఉంటుంది. సో ఫైన్ జడ్జి గారు ఎంత వేస్తారో మనం చెప్పలేం. అలాగే ప్రమాదం జరిగిన తర్వాత తీవ్ర గాయాలు ఏమన్నా అయితే సెక్షన్ 125 ఆఫ్ BNS దీనికి ఏంటంటే శిక్ష 3 సంవత్సరాల వరకు శిక్ష, అలాగే 10,000 రూపాయలు ఫైన్. ఇక ఇవన్నీ తర్వాత ఒకవేళ వన్స్ యాక్సిడెంట్ అయిన తర్వాత FIR రిజిస్ట్రేషన్ చేసి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ అంటే JMFC కోర్టులో ఛార్జ్ షీట్ లేదా చలాను ఫైనల్ రిపోర్ట్ని కోర్టులో సబ్మిట్ చేస్తారు. వన్స్ పోలీసులు కోర్టులో సబ్మిట్ చేశాక అతని మీద క్రిమినల్ కేసు అనేది స్టార్ట్ అయిపోతుంది. అలాగే ఎవరైతే యాక్సిడెంట్ చేశారో ఆ యాక్సిడెంట్ అయిన ఆ వెహికల్ని పోలీసులు సీజ్ చేస్తారు. సీజ్ చేసిన వెహికల్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది, అది బయటకు అనేది రాదు. కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాతే సో ఆ వెహికల్ అనేది ఈ వ్యక్తి తీసుకోవాలన్నమాట. ఇక ఆ వెహికల్ని తీసుకోవాలంటే కోర్టులో ఒక అప్లికేషన్ అనేది రిలీజ్ అప్లికేషన్ అనేది కోర్టులో ఫైల్ చేస్తే రిలీజ్ ఆఫ్ వెహికల్ అప్లికేషన్ అనమాట. సో ఈ లెటర్ తీసుకుని JMFC కోర్టులో లాయర్ ద్వారా కానీ సబ్మిట్ చేయాలి. కొన్ని చోట్ల మల్టిపుల్ కోర్ట్స్ ఉంటాయి. సో అప్పుడు ఏం చేయాలంటే ఆ పోలీస్ స్టేషన్ ఏ పరిధిలోకి వస్తుందో సో అక్కడ JMFC కోర్టులో సో ప్రొడ్యూస్ చేయాలి, ఈ పిటిషన్ అనేది వేయాలి, రిలీజ్ అప్లికేషన్ అనమాట, వెహికల్ రిలీజ్ చేసుకోవడానికి. ఒకవేళ కానీ వెహికల్ సీజ్ అయిన తర్వాత ఈ అప్లికేషన్ కానీ రిలీజ్ అప్లికేషన్ కానీ పెట్టుకోకపోతే సో ఆ వెహికల్ అనేది ఇంకా వాళ్ళ కస్టడీలోనే ఉంటుంది. చాలా కాలం అలా ఉంటే సో డ్యామేజ్ కూడా అయిపోతుంది.
చాలా వరకు చూస్తుంటాం కదా పోలీస్ స్టేషన్లోని చాలా వెహికల్స్ అలాగే ఉండిపోతుంటాయి. దాన్ని రిలీజ్ చేయరన్నమాట, చేసుకోరు. ఎప్పుడైతే మీరు రిలీజ్ అప్లికేషన్ పెడతారో, కోర్టులో సబ్మిట్ చేస్తారో, అప్పుడు మీ దగ్గర నుండి ఆర్సీ, ఒరిజినల్ ఆర్సీ, మీ డ్రైవింగ్ లైసెన్స్, అలాగే పొల్యూషన్ మొత్తం అన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో కంపల్సరీగా వెహికల్ రిజిస్ట్రేషన్, అలాగే దాని ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరు కూడా ఆర్సీ ఉంటేనే వెహికల్ అనేది ఇస్తారనమాట, లేకపోతే ఇవ్వరు. మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా పోలీసులు సీజ్ చేస్తే మీరు ఆ విషయాన్ని కోర్టుకు చెప్పితే కోర్టు వారు పోలీసుల్ని డైరీ అనేది ఉంటుంది కాబట్టి అది తెప్పించుకుని చూస్తారనమాట. అంటే మీరు ఎప్పుడైతే రిలీజ్ ఆఫ్ వెహికల్ ఆ అప్లికేషన్ మీరు ఫైల్ చేస్తారో అప్పుడు కోర్టు వారు పోలీస్ స్టేషన్ నుండి డైరీ అంటే మీ డాక్యుమెంట్స్ కానీ ఏమేమి ఉన్నాయో ఒరిజినల్ అక్కడ ఉంటే అప్పుడు తెప్పించి మొత్తం అన్ని చెక్ చేసి చూస్తారనమాట. ఈ డైరీ ఏంటంటే పోలీస్ స్టేషన్లో ఉండేది ఎప్పటికప్పుడు డే టు డే మొత్తం ప్రతిదీ అంతా అందులో నోట్ చేస్తూ ఉంటారనమాట, ఏం జరిగింది ఏంటి అనేది. దాన్ని డైరీ అంటారు. తర్వాత ఆ డైరీ తెప్పించుకున్న తర్వాత అతని మీద ఏం సెక్షన్స్ పెట్టారు, ఎలా ఛార్జ్ ఫ్రేమ్ చేశారు, ఏం కేసు పెట్టారు, ఇదంతా జరుగుతుందన్నమాట. తర్వాత మీ ఆర్సీ ఉండాలి, ఆర్సీ లేకపోతే రిలీజ్ అనేది అవ్వదు. దాని తర్వాత షూరిటీ అనేది కూడా ఇవ్వాలన్నమాట మీ బండికి. ఈ షూరిటీ ఏంటంటే మీరు వెహికల్ మీద ఎవరైతే తీసుకుంటున్నారో ఆ వెహికల్కి సంబంధించి దాన్ని మాడిఫై ఏమీ చేయమని, కలర్స్ మార్చమని, లేకపోతే ఏమీ చేయమని, ఇప్పుడు ఎలాగిచ్చో ఆ కేసు నడుస్తున్నంతకాలం ఆ బండి ఎలాగుందో అలాగే ఉంటుందని చెప్పేసి షూరిటీగా అతని మీద, లేకపోతే ఏమన్నా సరే డబ్బు కానీ అమౌంట్ కానీ, లేకపోతే ఏదైనా పొలం కానీ ఏదైనా కూడా షూరిటీగా కూడా పెట్టుకుంటారు. మీరు ఏమైనా కూడా చేస్తే అవి కూడా కోర్టు వారు తీసుకునే అధికారం కూడా వాళ్ళకు ఉంటుంది ఆ షూరిటీగా పెట్టినవి. ఆ షూరిటీ ఎలా ఉండాలి అంటే వెహికల్ ఎంతైతే వాల్యూ ఉందో దానికన్నా ఎక్కువ అమౌంట్ ఉండాలి, దానికన్నా ఎక్కువ వాల్యూ ఉండాలన్నమాట. కేసులోని యాక్సిడెంట్ కేసులో 7 years లోపు ఉంటే ఆ కేసుకు సంబంధించి అరెస్ట్ అనేది చేయరు, ఒక నోటీస్ ఇచ్చి కోర్టుకి అప్పీర్ అవ్వమంటారు. ఈ గైడ్లైన్స్ ఎప్పుడు వచ్చిందంటే, ఏ కేసు గురించి వచ్చిందంటే అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 2014 8 of 273 సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అనేది ఇచ్చిందనమాట. అంటే 7 years లోపు ఉన్న కేసులో పోలీసులు అరెస్ట్ చేయాలన్నా చేయరు కూడాని. నోటీస్ ఇచ్చి పంపిస్తారు. ఎందుకంటే మీకు నోటీస్ ఇచ్చి ఉంటే, ఒకవేళ నోటీస్ కానీ తీసుకుని ఉంటే ఆ నోటీసులో ఉంటుందన్నమాట ఎందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయరో, ఆ నోటీస్లోనే రాసి ఉంటుంది. అలాగే వెహికల్ అనేది కూడా రిలీజ్ అనేది కూడా చేసుకోవచ్చు. అలాగే యాక్సిడెంట్ చేసిన పర్సన్ దగ్గర నుండి కాంపెన్సేషన్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. విక్టిమ్ కూడా డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళి క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ విక్టిమ్ ఏమైనా చనిపోతే వాళ్ళకి సంబంధించి లీగల్ హెయిర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ భార్య కానీ, పిల్లలు కానీ, లేకపోతే వాళ్ళ మదర్ కానీ, వాళ్ళు ఎవరైనా సరే క్లెయిమ్ అనేది కూడా చేసుకోవచ్చు. హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం క్లెయిమ్ అనేది ఫైల్ చేసుకోవచ్చు కోర్టులో. ఫాదరు సన్కి లీగల్ హెయిర్గా కన్సిడర్ అవ్వరు, క్లెయిమ్ కేసు ఫైల్ చేయలేరు. కానీ సన్ డెత్తో ఇతను ఎకనామికల్లీ దెబ్బతింటారు కాబట్టి, ఎందుకంటే ఎకనామికల్లీ కొడుకే కదా తండ్రిని గంట పోషిస్తాడు. అలాంటప్పుడు ఇతను ఎకనామికల్లీ దెబ్బతింటాడు కాబట్టి కాంపెన్సేషన్ ఫైల్ చేసుకోవచ్చు. తండ్రి కొడుకుకి డిపెండెంట్ ఉంటారు కాబట్టి, ఎందుకంటే కొడుకే తనని పోషించాలి అనుకుంటారు కాబట్టి, డిపెండ్ అవుతారు కాబట్టి డిపెండెంట్ ఫైల్ చేసుకోవచ్చు. తర్వాత లీగల్ హెయిర్ అయిన భార్య, పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాంపెన్సేషన్ కోసం 160, 140 and 166 మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం మోటార్ వెహికల్ ట్రిబ్యునల్ MACTలో ఫైల్ అనేది చేసుకోవచ్చు. ఈ కేసులన్నీ కూడా MACTలో చూస్తారు. డిస్ట్రిక్ట్ జడ్జి లేదా అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఈ కేసులన్నీ కూడా పర్యవేక్షిస్తారనమాట. అంటే ఈ కేసులన్నీ కూడా వాళ్ళే చూస్తారు. వీళ్ళకి మాత్రమే అథారిటీ ఉంది ఈ కేసులు చూడడానికి. అదే సివిల్ కేసులు అయితే సివిల్ కోర్ట్స్ అండ్ సివిల్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఫైల్ చేయాలి. అలాగే క్రిమినల్ కేసులు అయితే మేజిస్ట్రేట్ కోర్టులో, సెషన్ కోర్టులో ఫైల్ చేయాలి. అలాగే ఇందాక చెప్పినట్టు MACT కేసెస్ అంటే మోటార్ వెహికల్ ట్రిబ్యునల్, ఈ కేసెస్ అన్ని MACTలో ఫైల్ చేయాలి. ఒక మోటార్ వెహికల్ కేసుని ఒక సివిల్ కేసులా కూడా చూస్తుంటారనమాట. అలాగే కాంపెన్సేషన్ కోసం డ్రైవర్ని, లేదంటే ఓనర్ని, లేదా ఇన్సూరెన్స్ వాళ్ళని కూడా రికవరీ కోసం కూడా వాళ్ళని యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ కేసెస్ని అన్నింటినీ కూడా MACC అంటారు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ కేసెస్ అని అంటారు. దీనికి సెక్షన్ 169 మోటార్ వెహికల్ యాక్ట్. ఈ కేసెస్లన్నీ కూడా సివిల్ నేచర్లో ఉండడం వల్ల క్లెయిమ్స్ని చూసుకునేటప్పుడు సివిల్ ప్రొసీజర్ కోడ్ని అప్లై చేస్తారనమాట. చాలామంది ఏమనుకుంటారు, సివిల్ కేసులు ఓన్లీ సివిల్ కోర్టులోనే ఉంటాయని తెలుసు చాలామందికి, అలాగే అనుకుంటారు. ఇంకేమనుకుంటారు, డిస్ట్రిక్ట్ కోర్టులోను లేకపోతే హయ్యర్ కోర్టులోని వాటిలో అప్పీల్ మాత్రమే చేస్తారు అని అనుకుంటారు. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే సివిల్ కేసెస్ సివిల్ కోర్ట్స్తో పాటు డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా జరుగుతూ ఉంటాయి. కేసెస్ని బట్టి ఉంటాయి అన్నమాట. అంటే వాటి వాల్యూని బట్టి డివైడ్ అవుతూ ఉంటుంటాయి. ఒకవేళ వాల్యూ 5 లక్షల లోపు ఉంటే ఆ కేసు సివిల్ కోర్టులో సివిల్ జడ్జ్ క్లాస్ 2 అంటే సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ కోర్టులో ఫైల్ చేయడం జరుగుతుంది. క్లెయిమ్ వాల్యూ 5 లక్షల నుండి 10 లక్షల లోపు ఉంటే
సివిల్ జడ్జ్ క్లాస్ 1 సీనియర్ డివిజన్ కోర్టులో ఫైల్ చేయడం జరుగుతుంది. అలాగే క్లెయిమ్ వాల్యూ 1 to 10 crore ఉంటే ఆ కేసు అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కోర్టులో ఉంటుంది. అలాగే 10 crores అబోవ్ ఉంటే ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కోర్టులో ఫైల్ అవుతుంది. ఇది ఫైల్ చేయడానికి డైరెక్ట్గా కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది, డిస్ట్రిక్ట్ జడ్జ్ కోర్టుకి. అలాగే మోటార్ యాక్సిడెంట్ కేసు సివిల్ కేసు అయినప్పటికీ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం క్లెయిమ్ ఎంత ఉన్నది అన్నది సంబంధం లేకుండా క్లెయిమ్ అమౌంట్ ఎంతైనా ఉండొచ్చు. మోటార్ యాక్సిడెంట్ కేసుని డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ జడ్జ్ లేదా అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ మాత్రమే హ్యాండిల్ చేయగలరు. యాజ్ పర్ లా జడ్జ్ నేమ్ కోర్ట్ నేమ్ మాత్రమే చేంజ్ చేయబడుతుంది అంతే, ఆయా కేసెస్ని బట్టి. సో ఆయా కేసెస్ని బట్టి వాళ్ళ పేర్లు మాత్రమే మారుతాయి తప్ప మిగతా ప్రాసెస్ అంతా మాత్రం ఒకటే ఉంటుంది. ఈ కోర్ట్స్ని సెషన్ కోర్టు లేదా సివిల్ కోర్టు అనకుండా MACT అంటారు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్. ఎలా చెప్పాలి అంటే సివిల్ కేసులో జడ్జి గారిని సివిల్ జడ్జి గారు అంటే, అదే క్రిమినల్ కేసులో జడ్జి గారిని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అంటారు. అలాగే క్లెయిమ్ కేసులో జడ్జి గారిని MACT మెంబర్ అంటారు. ఆ కోర్టుని మోటార్ యాక్సిడెంట్ ట్రిబ్యునల్ కేసు MACT అంటారు. సో అర్థమైంది అనుకుంటున్నాను. అంటే పేర్లు మాత్రమే మారుతాయి, పేర్లు తప్ప మిగతాదంతా సేమ్ ఉంటుంది. ఇక అలాగే క్లెయిమ్ చేయాలి అంటే ఒకవేళ అతనికి ఏమైనా యాక్సిడెంట్ అయినప్పుడు అతనికి ఏమైనా దెబ్బలు తగినా, లేకపోతే ఏదైనా సరే వెహికల్కి ఏమైనా డ్యామేజ్ అయినా, లేకపోతే సరే అతని ప్రాపర్టీకి ఏదైనా సరే, సో ఏదైనా సరే డ్యామేజ్ ఏదైనా సరే అతను క్లెయిమ్ అనేది కూడా చేసుకోవచ్చు. అలాగే ఇందాక చెప్పినట్టుగా యాక్సిడెంట్ అయిన వ్యక్తి అతను ఏమైనా సరే చనిపోతే లీగల్ హెయిర్ ఎవరైతే ఉన్నారో అతని భార్య పిల్లలు వాళ్ళు కూడా క్లెయిమ్ అనేది చేయొచ్చు. అలాగే ఒకవేళ ఆ యాక్సిడెంట్ వల్ల అతను ఏమైనా సరే బెడ్ రెస్ట్ కానీ ఉండిపోతే అతను పవర్ ఆఫ్ అటార్నీ కింద ఒకరిని నియమించుకుని అతని కోర్టు వ్యవహారాలన్నీ కూడా ఎవరైతే ఉన్నారో గాయాలు పాలై హాస్పిటల్లో ఉన్నారో అతని వ్యవహారాలన్నీ కూడా ఈ పవర్ ఆఫ్ అటార్నీ కింద ఒక అతన్ని నియమించుకుని కోర్టు వ్యవహారాలు కూడా అన్నీ కూడా అతని చేత కూడా చేయించుకోవచ్చు. సో కోర్టులో క్లెయిమ్కి సంబంధించి మొత్తం అన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సన్ డెత్ అయ్యాడు అనుకో, తర్వాత లీగల్ హెయిర్ ఎవరైతే ఉన్నారో మదర్ కానీ లేకపోతే భార్య కానీ పిల్లలు కానీ వాళ్ళని అప్లికెంట్గా పెట్టాలి. ఒకవేళ వాళ్ళు అప్లికెంట్గా లేకపోతే వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన అప్లికెంట్గా ఉండి, సో మిగతా లీగల్ హెయిర్ ఎవరైతే ఉన్నారో భార్య కానీ పిల్లలు కానీ మదర్ కానీ వాళ్ళని రెస్పాండెంట్గా పెట్టి క్లెయిమ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ అది కూడా చేయకుండా ఒకరే క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే అది ఆ విషయం కోర్టుకు కానీ తెలిస్తే సో ఆ కేసు అనేది కూడా డిస్మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఎలా జరుగుతుందంటే క్లెయిమ్ ఒకరే చేయాలని చేస్తుంటారు, ట్రై చేస్తుంటారు ఒకరికే రావాలని చెప్పేసి, తర్వాత కోర్టు ద్వారాగా ఏమన్నా తెలిసిన తర్వాత అంటే లీగల్ హెయిర్స్ ఇంకా ఉన్నారు ఇతను ఒకటే పెట్టాడు అని తెలుసుకుంటే ఆ కేసు అనేది ఆ క్లెయిమ్ అనేది కూడా డిస్మిస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో అందుకని ఇబ్బంది పడతారనమాట తర్వాత. సో లీగల్ హెయిర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్లికెంట్ గా కాకపోయినా సరే రెస్పాండెంట్ గా అయినా సరే పెట్టాలి వాళ్ళని. అలాగే నెక్స్ట్ ఏంటంటే యాక్సిడెంట్ జరిగిన ఆ పరిధి ఎక్కడైతే ఉందో అక్కడ కోర్టులో మీరు క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంజూర్డ్ ఎక్కడైతే అయిందో మీకు ఎక్కడైతే హాస్పిటల్లో ఉన్నారో అక్కడ కూడా మీరు క్లెయిమ్ అనేది కూడా చేసుకోవచ్చు. అలాగే ఇంకా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సెక్షన్ 140 మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం అంటే మీ తప్పు లేకపోయినా కూడా అవతల వ్యక్తికి ఏమైనా సరే ఇంజురీ అయితే అతనికి కాంపన్సేషన్ కట్టాల్సిన బాధ్యత కూడా మీదే ఉంటుంది. సపోజ్ చెప్పాలంటే మీరు కార్ మీద వెళ్తున్నారు, కార్ మీద వెళ్తుంటే మీ కార్ టైర్కి ఏదో గుచ్చుకున్న తర్వాత దానివల్ల అవతల వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యింది. సో అతనికి ఏదైనా సరే ఒకవేళ డెత్ అయినా లేకపోతే ఏదైనా డ్యామేజ్ జరిగినా కూడా సో మీరే కాంపన్సేషన్ పే చేయాలి. అండర్ సెక్షన్ 140లో కేసు అనేది క్లెయిమ్ చేయాలి, లేకపోతే 160లో కేసు అనేది పెట్టాలి. ఇక అలాగే క్లెయిమ్ చేయడానికి సో ఏమేమి డాక్యుమెంట్లు కావాలి అనుకుంటే మనకి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఛార్జ్ షీటు, కోర్ట్ ఆర్డర్, యాక్సిడెంట్ సీన్ ఆఫ్ మ్యాప్, సీజర్ మెమో, పోలీస్ స్టేట్మెంట్, మెకానికల్ ఇన్స్పెక్షన్ రిపోర్టు, అలాగే MCC రిపోర్టు, ఒకవేళ జడ్జిమెంట్ పాస్ చేస్తుంటే జడ్జిమెంట్ కాపీ, ఇవన్నీ పెట్టుకుని యాక్సిడెంట్ జరిగిందని సో యాక్సిడెంట్ క్లెయిమ్ చేసుకోవడానికి MACT కోర్టులో ఇవన్నీ మీరు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే JMFC కోర్టులో ఫైల్ చేసిన క్రిమినల్ కేసు డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇక్కడ కూడా ఫైల్ చేయాలి. మెడికల్ ట్రీట్మెంట్ రికార్డు, అలాగే ట్రీట్మెంట్ డిస్క్రిప్షన్, ఎమర్జెన్సీ రిపోర్టు, మెడిసిన్స్ బిల్లు, డిశ్చార్జ్ సమ్మరీ, ఇలా ఏవైతే ఉన్నాయో బిల్స్ ఏవైతే మీకు ఉన్నాయో హాస్పిటల్లోని, దాని తర్వాత మీకు యాక్సిడెంట్ అయిన తర్వాత ట్రాన్స్పోర్ట్కి ఎంతైతే ఖర్చు అయిందో మొత్తం అంతా కూడా మీరు సబ్మిట్ చేయాలి. ఈ బిల్స్ అన్ని కూడా సో మీరు కోర్టులో సబ్మిట్ చేయాలి ఒక అడ్వకేట్ ద్వారా.
తర్వాత మీరు డ్రాఫ్టింగ్లో ఎలా రాసుకోవాలంటే మీకు ఖర్చులు ఎంతైతే అయిందో మొత్తం కూడా ఇందాక కూడా చెప్పినట్టుగా మీకు ట్రాన్స్పోర్ట్కి ఎంత అయిందో లేకపోతే కోర్టు ఫీజులు ఎంత అయింది, ఇంతకాలం మీకు హాస్పిటల్ బిల్లు, ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే కేసు నడుస్తుండగా కూడా ఇంకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ అనేది ఇంకా కూడా జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత కూడా మీరు హాస్పిటల్కి ఇంత బిల్ అయిందని చెప్పేసి మీరు కోర్టును కూడా పర్మిషన్ అనేది కూడా తీసుకోవచ్చు మీరు. సో ఎందుకంటే హాస్పిటల్లో కూడా ఉండగా కూడా కోర్టు కేసు నడుస్తుంది కాబట్టి సో తర్వాత కూడా అమౌంట్ అనేది అవుతుంది. సో హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ అమౌంట్ కూడా మీరు రికవరీ చేసుకోవడానికి, క్లెయిమ్ చేసుకోవడానికి మీరు ఆ బిల్లు కూడా కోర్టు పర్మిషన్ ద్వారా కూడా మీరు వేసుకోవచ్చు. అండ్ అవన్నీ కూడా మీరు డ్రాఫ్టింగ్ లో రాసుకోవాలి. అలాగే కొందరు ఏమనుకుంటారంటే యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎంత కాలంలో, ఎంతసేపట్లో, లేకపోతే ఎప్పుడు కేసు వేయాలని చెప్పేసి. సో ఒకవేళ యాక్సిడెంట్ అయిన తర్వాత ఒకవేళ హాస్పిటల్లో బెడ్ రెస్ట్ లోని గంట ఉంటే వితిన్ 6 months లోని మీరు కేసు అనేది కూడా పెట్టుకోవచ్చు. 6 months తర్వాత కూడా కేసు అనేది పెట్టుకోవచ్చు. సో సరైన రీజన్స్ అనేది కూడా మీరు కోర్టుకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, కోర్టుకి చెప్పాల్సి ఉంటుంది అనమాట. సో నేను ఇలాగ ఈ కారణాల వల్ల నేను కేసు వేయలేకపోయాను, సో క్లెయిమ్ చేయలేకపోయాను అని చెప్పేసి మీరు కోర్టుని అభ్యర్థించవచ్చు. మీరు వితిన్ 6 months లో కానీ సరైన రీజన్ చెప్పకపోతే, అలాగే 1 year లోపు కానీ 1 year తర్వాత కానీ కేసు అనేది కూడా మీరు వేస్తే, 1 year తర్వాత కేసు అనేది వేస్తే మీరు క్లెయిమ్ అనేది కోల్పోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ మైనర్ పిల్లలు 18 years బిలో మైనర్ పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్ కానీ జరిగితే వాళ్ళని అప్లికెంట్ గా కానీ రాస్తే, సో అప్పుడు ఈ గార్డియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే అప్లికేషన్ అండర్ ఆర్డర్ 32 రూల్ నెంబర్ 2 and 5 ఆఫ్ CRPC ప్రకారం సో అఫిడవిట్ సబ్మిట్ చేయాలి. ఈ కేసులో కానీ అప్లికేషన్ సబ్మిట్ చేయకపోతే అండర్ ఆర్డర్ 32 రూల్ నెంబర్ 2 CRPC ప్రకారం కేసు అనేది డిస్మిస్ కూడా అయిపోతుంది. అంటే ఆర్డర్ 32 రూల్ 2 and 5 అంటే ఇది ఏంటంటే సో మైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున రిప్రజెంట్ చేస్తారో సో వాళ్ళనమాట. సో వీళ్ళు ఆ మైనర్ తరపున కోర్టు ప్రొసీడింగ్స్ లో పాల్గొంటారనమాట. అలాగే మైనర్ మేజర్ అయితే ఈ గార్డియన్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ సూట్ నుండి రిమూవ్ అనేది చేయొచ్చు, తీసివేయచ్చు కూడా. అండర్ సెక్షన్ ఆర్డర్ 32 రూల్ 12 and 14 CRPC. ఇక తర్వాత నుండి ఆ అబ్బాయి కోర్టు కేసు అనేది ఇంక చూసుకోవాలి. ఇక తర్వాత కోర్టులో అప్లికేషన్ ఫైల్ అయ్యాక సో ఎవరైతే ఉన్నారో రెస్పాండెంట్ అతనికి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ 27, 28, 29 ఆర్డర్ 5 ఆఫ్ CPC ప్రకారం సో వాళ్ళకి సమన్స్ పంపించడం జరుగుతుంది. తర్వాత ఆ సమన్స్ వాళ్ళు అందుకున్న తర్వాత కోర్టు కేసు అనేది ఫేస్ చేయాలి. ఇంకా సో కోర్టుకి సమాధానం చెప్పాలి వచ్చి. అలాగే ఇందాక చెప్పినట్టు సో హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నా కూడా వాళ్ళు కోర్టుని అభ్యర్థించాలి. అది ఏ సెక్షన్ ప్రకారం ఎలాగెళ్ళాలి అంటే అప్లికేషన్ అండర్ ఆర్డర్ 7 రూల్ 14 ప్రకారం మీరు అప్లికేషన్ పెట్టుకుంటే కోర్టు వారు పర్మిషన్ ఇస్తే సో మీరు ఆ బిల్లు కూడా మీరు కోర్టులో సబ్మిట్ చేయొచ్చు. ఇక తర్వాత కేసు నడుస్తున్న తర్వాత ఈ సమస్య అందుకున్న రెస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో అతను కోర్టుకి వచ్చి సో తన వాంగ్మూలం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని సెక్షన్ 166 అంటారు. సో రెస్పాండెంట్ ఇచ్చే సమాచారాన్ని తర్వాత ఇద్దరు పార్టీస్ కూడా ఎవిడెన్స్ అనేది ఇచ్చాక కోర్టు వారు క్రిమినల్ అండర్ ఆర్డర్ రూల్ 1 and 1A CPC ప్రకారం విట్నెస్ కి సమన్స్ ఇష్యూ చేస్తుంది. తర్వాత అంతా ప్రెజెంట్ అయిన తర్వాత కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ మొత్తం అంతా జరిగిన తర్వాత సో కోర్టు ఈ సాక్ష్యాలు మొత్తం అన్ని చూసిన తర్వాత ఎవరైతే ఉన్నారో కోర్టు ట్రిబ్యునల్ అప్లికెంట్ కి సో కాంపన్సేషన్ అవార్డు ఇస్తుంది లేదా కేసు డిస్మిస్ చేస్తుంది. సివిల్ కేసులో అయితే ఫైనల్ డిగ్రీ ఇస్తారు, అదే MACTలో అయితే కాంపన్సేషన్ అవార్డుగా ఇస్తారు. దీనికి పేర్లు ఇలా ఉంటాయి అన్నమాట. ఈ కోర్టులో ఇచ్చిన డిగ్రీతోని లేదంటే కాంపన్సేషన్ అవార్డుతోని అవతల వ్యక్తి కానీ ఇవతల వ్యక్తి కానీ ఇద్దరు సాటిస్ఫై అవ్వకపోతే హయ్యర్ కోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు. అండర్ సెక్షన్ 170 ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం 90 days లోపు సో హయ్యర్ కోర్టులో మీరు అప్పీల్ అనేది చేసుకోవాలి. రెస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో హయ్యర్ కోర్టులోని అంటే పై కోర్టులోని అప్పీల్ చేసుకునే ముందు ఇతను చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కాంపన్సేషన్ అవార్డు వచ్చింది కాబట్టి సో ఇక్కడ 50% పే చేసిన తర్వాతే సో తర్వాత హయ్యర్ కోర్టులోని అప్పీల్ అనేది చేసుకోవాలి. ముందే ఇక్కడ పే చేయాలి. ఇక్కడ అంటే ట్రిబ్యునల్ కోర్టులో పే చేయాల్సిన అవసరం ఉంటుంది, పే చేయాలి. ఒకవేళ కానీ ఫాల్స్ కేసు అయితే ఆర్డర్ 7 రూల్ 7 CPC ప్రకారం కేసు అనేది కొట్టివేస్తారు. చాలా వరకు కేసులు ఏం జరుగుతాయంటే కేసు జరుగుతుండగా కూడా మధ్యలోనే కాంప్రమైజ్ చేసుకుంటారు లేదంటే సెటిల్మెంట్ చేసుకుంటారు. కేసులు అనేవి కోర్టు వరకు వెళ్ళవు, కోర్టు వరకు వెళ్ళినా కూడా కాంప్రమైజ్ అనేది చేసుకుంటారు. కొందరు ఈగోల్కి వెళ్ళిపోయి నువ్వంటే నేను నేనంటే నువ్వు అనుకుని సో ఈగోల్ కోసం వెళ్తుంటారు. కేసు అనేది ఓడిపోవడం కానీ గెలవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఇదే ఇవాల్టి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఎవరు కూడా ఎప్పుడూ కూడా కోర్టు మెట్లు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకూడదని, ఏ యాక్సిడెంట్ బారిన పడకూడదని కోరుకుంటూ జై హింద్.